చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నా ప్రాణమైన మా అన్నయ్యను ఆ దేవుడు తన వద్దకు తీసుకువెళ్ళాడు. నేను కూడా మా అన్నయ్య వద్దకే వెళ్దామనుకునే సమయంలో ఆ దేవుడు చూపిన దారేంటో తెలుసా? బావ లేడు అన్నది ఎంత నిజమో, నీ కంట కన్నీరు రాకుండా నిన్ను సంతోషంగా చూసుకుంటాననేది కూడా అంతే నిజం. నువ్వు బాధపడుకు వెన్నెలా. మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావా రాజా బాబు? అయ్యో అయ్యో అల్లుడు. తాగు వెన్నెలా. అల్లుడు. బావా బావా ఒక్కసారి తిరిగి రా బావా. నీ చెల్లెలు పిచ్చిది బావా, ఏడవద్దు అంటే వినట్లేదు. తను బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను బావా. ఒక్కసారి రా బావా. అమ్మా బావా ఒక్కసారి రా బావా. నాన్న బావ స్వార్థపరుడు అన్నావు కదా, నిజమే కదా నాన్న? ఇంతమందిని వదిలేసి వెళ్ళిపోవడం బావ స్వార్థమే కదా నాన్న? అది అది లోపలెంత బాధ పెట్టుకుని ఎలా ఉండగలిగావురా? రాజాబాబు లేకపోతే మేము ఉండలేము. రాజబాబు అన్నయ్య, వీళ్ళందరూ నువ్వు చనిపోయావు అంటున్నారు. నువ్వు నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళవని నాకు తెలుసు. ఒక్కసారి లే అన్నయ్య, అమ్మలో అని పిలువన్నయ్య, అమ్మలో అని పిలువన్నయ్య. నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావో చెప్పన్నయ్య. అన్నయ్య లే అన్నయ్య, ఒక్కసారి చెల్లిని చూడన్నయ్య. జీవితాంతం నన్ను వదలనని చెప్పి నాకు మాట ఇచ్చావన్నయ్య, మర్చిపోయావా? లే అన్నయ్య, అన్నయ్య పైకి లే. నువ్వు వదలనని ప్రమాణం చేసిన చెయ్యి ఇది కాదు. ఇది మా అన్నయ్య చెయ్యి కాదు. లేదు వెన్నెల, తను మీ అన్నయ్యే. కాదు. ఇదిగో ఈ చైన్ తీసుకుని నీకోసం వస్తుంటే యాక్సిడెంట్ జరిగింది వెన్నెల. బావే వెన్నెల. వెన్నెల బావా బావా. అయ్యో వెన్నెల, వెన్నెల, వెన్నెల. రాజాబాబు హలో
అక్కడ పరిస్థితి ఏంటి? ఏంటి మమ్మీ, జీవితాంతం మానసికంగా చంపుదామని ఎదురు చూస్తుంటే ఇక్కడ శవమై పడుకున్నాడు. అన్ని అవకాశాలు మనమే సృష్టించకూడదే. విధి ఆడే వింత ఆటలో ఆ రాజాబాబు ఒక బలి పశువులా పడున్నాడు. మరి వెన్నెల పరిస్థితి ఏంటి? నువ్వేం వరి అవ్వకు, దాని సంగతి మనం చూసుకుందాం. ఒక్కసారి నన్ను చూడన్నయ్య. వెన్నెల అయ్యో రాజబాబు, అన్నయ్య, వెన్నెల అన్నయ్య, అన్నయ్య, రాజాబాబు అల్లుడు, రాజాబాబు అల్లుడు. అన్నయ్య, అమలు బాబా, రాజాబాబు అల్లుడు. అమలు, అమలు, ఏమైందని? ఏం లేదమ్మా, ఏం లేదు. అమలు చూడు, నేను వచ్చాను కదా, నేనే. ఇదిగో చూడు, నేను వచ్చాను. ఇదిగో, ఎందుకలా ఏడుస్తున్నావు? చూడు. అల్లుడు, నీకేం కాలేదు కదా, చాలా సంతోషం. మరి అతనెవరు? నేను రావడం లేట్ అవడం వల్లే ఇదంతా జరిగింది. మీ అందరినీ బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. అసలు ఏం జరిగిందంటే, రేయ్ రేయ్ ఆగరా, రేయ్ 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 ఆగరా. అలా జరగటం వల్ల టౌన్ నుంచి బట్టలు తెప్పించుకొని రావడానికి ఈ సమయం పట్టింది. దయచేసి అందరూ నన్ను మన్నించండి. ఫోన్లే రాజాబాబు, మీకేం జరగలేదు, అదే మాకు 10,000. అది బాబా, ఆ బాడీకి జరగాల్సిందేదో జరిపించు. అలాగే బాబా, అలాగే. పద.
నీకేం కాలేదన్న ఆనందం ఎంతలా ఉందో నన్నెందుకు దూరం పెట్టావని అడగాలన్న ఆరాటం అంతే ఉందన్నయ్య. చెప్పన్నయ్య, ఎందుకు నా దగ్గరకు వస్తున్నానని అబద్ధం చెప్పి భిక్షగాడిగా మారావు? నీ సంకల్పం వెనుక రహస్యంగానే ఉండాలి. ఎందుకు ఫోన్ చేసినా మాట్లాడకుండా నన్ను దూరం పెట్టావు? చెప్పన్నయ్య. ఏం మాట్లాడవేంటన్నయ్యా? చెప్పాను కదా, ఇదంతా నీకోసమే చేశాను. నువ్వు సంతోషంగా ఉండడం కోసమే చేశాను. కంటి చూపుకి నోటి మాటకి దూరంగా పెట్టడం నా సంతోషమా? నీకోసమే తల్లి. నీతో మాట్లాడకపోవడం నా తప్పే. నేను నీతో మాట్లాడాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ నీతో మాట్లాడితే అనుకున్న కార్యం వదిలేసి నీ ప్రేమ కోసం వచ్చేస్తాను అన్న భయం నన్ను ఆపేసింది తల్లి. నాతో మాట్లాడకుండా, నన్ను చూడకుండా నువ్వు ఎంత బాధపడుంటావో తెలిసిన ఈ గుండెని రాయి చేసుకుని పని పూర్తి చేయాల్సి వచ్చిందమ్మా. అంతలా కష్టపడాల్సిన అవసరం నీకేమొచ్చిందన్నయ్యా? చెప్పా కదమ్మా, నువ్వు నిండు నూరేళ్లు ఏ కష్టం లేకుండా సంతోషంగా ఉండాలి. ఎవరు చెప్పారన్నయ్య ఇలా చేయాలని? ఎవరో చెప్పింది కాదమ్మా. అలా చేస్తే చెల్లెలి జీవితం బాగుంటుంది అని అందరికీ తెలిసిన విషయమే. అందరికీ దాన ధర్మాలు చేసే నువ్వు నా కోసం అడుక్కున్నావా అన్నయ్య? నా బంగారు తల్లి కోసమే కదమ్మా అదంతా చేసింది. నువ్వు నా కోసం అంత కష్టపడుతుంటే నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించనయ్యా. అమలు, ఏంటమ్మా ఇది? ఇచ్చుడు ఇచ్చుడు, ఇక నుండి నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్ళను. మన మధ్య ఈ ఎడబాటు ఇదే మొదటిది, ఇదే చివరిది కూడా. ప్రామిస్. అన్నయ్య, అమలు, నీ చేతి వంట తిని 4 రోజులైందమ్మా. బాగా ఆకలిగా ఉంది. అయ్యో అలాగే అన్నయ్య, చిటికలా తయారు చేసి తీసుకొస్తాను. చూసావా మమ్మీ, ఎంత రిలాక్స్ గా నుంచొనున్నారో? ఉండని. వాళ్ళ చెల్లి పెళ్ళయ్యేంత వరకేగా వాళ్ళకి సంతోషం. ఎవరో స్వామీజీ మాటలు విని భిక్షం ఎత్తాడు. అంత మాత్రాన చెల్లెలు సంతోషంగా ఉండబోతుందా? స్వామీజీ కాదు కదా, ఆ దేవుడే దిగొచ్చిన ఆ అన్నా చెల్లెళ్ళకి మనం పెట్టే నరకాన్ని ఆపలేడు కాని. రా. ఎక్కడికి మమ్మీ? ఊర్లో తిరిగి వాడు అలసిపోయి ఉన్నాడు కదా, వెళ్ళి ఓదారుద్దాం. పద. వెళ్ళొస్తామండి. మంచిది మంచిది. నమస్కారం రాజాబాబు గారు. నమస్కారం.
ఆ, ఏదో పని మీద వెళ్తున్నట్టున్నారు. మనం డిస్టర్బ్ చేసామేమో మమ్మీ. అయ్యో అదేం లేదండి. మీరు చాలా గ్రేట్ అండి. శాపాన్ని కూడా ఎంత గొప్పగా జయించారు. శాపమా? అంటే రాజాబాబు, మా అమ్మాయి దృష్టిలో శాపం అంటే అన్నీ ఉండి దేవుడు శపిస్తే ఉన్నయి అన్నీ పోయి భిక్షగాళ్ళగా మారతారు. కానీ మీరు అన్నీ ఉండి కూడా చెల్లెల సంతోషం కోసం అలా చేశారు చూడండి, అది సాధారణ విషయం కాదండి. మాకే ఆశ్చర్యం వేసింది. అవునండి, మీలాంటి అన్నయ్యని నేనింతవరకు చూడలేదు. ఆప్యాయతల్ని పంచిన వాళ్ళని చూశాం, ఆస్తుల్ని వదులుకున్న అన్నయ్యల్ని చూశాం. కానీ మీరు చెల్లెల కోసం ఏకంగా చేచాచి అడుక్కున్నారు. మిమ్మల్ని పొగడ్డానికి మాటలు చాలవండి. అది పొగిడేంత గొప్ప విషయం కాదులేండి. చెల్లెల్ని ప్రేమించే ఏ అన్నయ్యనా అలానే చేస్తాడు. గొప్పవాళ్ళెప్పుడూ పొగడ్తల్ని ఇష్టపడరు. సాధారణ మనుషులు ఇలా చెయ్యరు. మీరు నిజంగా చాలా చాలా గ్రేట్ అండి. మీరు వెన్నెల కోసమే పంపిన ఆ దేవదూత. అయ్యో ఇంత దానికి అంత పెద్ద మాటలెందుకులేండి. అవును, ఏదో చెప్పడానికి వచ్చి మొహమాట పడుతున్నట్టున్నారు. పర్లేదు చెప్పండి. అదే రాజాబాబు గారు, మా విక్రమ్ సంగతి మర్చిపోయినట్టున్నారు. ఈ ఊళ్ళో తను ప్రేమించిన అమ్మాయి ఎవరో కనుక్కొని పెళ్లి జరిపిస్తానని మాటిచ్చారు. మర్చిపోయారా? అదెలా మర్చిపోతానండి. విక్రమ్ ఈ ఊరికి మాకు ఎంతో చేశాడు. అలాంటి విక్రమ్ పెళ్లి గురించి నేనెలా మర్చిపోతాను? ఖచ్చితంగా ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుంటాను. విక్రమ్ పెళ్లి బాధ్యత నాది. మీరు ప్రశాంతంగా ఉండండి. మీరు మాటిస్తే తప్పరు అనే నమ్మకం నాకుంది. అందుకే మేమిద్దరం ఏ ప్రయత్నం చెయ్యట్లేదు. ఖచ్చితంగా విక్రమ్ ప్రేమించిన అమ్మాయితోనే తన పెళ్లి జరుగుతుంది. చాలా థ్యాంక్స్ అండి. వస్తామండి. మంచిది. మమ్మీ, మాట మీద నిలబడతాడంటావా? ఖచ్చితంగా నిలబడతాడు. ఆ మాట ఇవ్వటంతోనే రాజ్యాలు కూలిపోయాయి. వీడిచ్చిన మాటతోనే వీడి సామ్రాజ్యాన్ని మొత్తం సర్వనాశనం చేస్తాను. ఏమైనా కాని శత్రుల్ని కూడా పొగడాల్సిన దౌర్భాగ్యం పట్టింది. అది దౌర్భాగ్యం కాదే, పాచికలు. మహాభారతంలో శకుని ఆడాడు. ఇప్పుడు ఈ కలియుగంలో మనం ఆడుతున్నాం. రాజబాబు, ఏంట్రా? ఒక విషయం అడుగుతాను, చెప్తారా? అడుగు. ఊళ్ళో అన్ని పనులు పెట్టుకుని ఇప్పుడు ఈ పెళ్లికి వెళ్దాం అవసరం అంటారా? రేయ్, వాళ్ళు ఇంటి దాకా వచ్చి కార్డు ఇచ్చారా, వెళ్ళకపోతే బాగోదు. అది సరే రాజబాబు, కాకపోతే రేయ్, నీకు మరీ డౌట్లు ఎక్కువైపోతున్నాయి. ఒక గంట సైలెంట్ కొట్టు, వెళ్ళిపోతాం. రాజబాబు రాజబాబు, బండ బండ బండ. ఏంట్రా? అబ్బా, ఏమైంది? ట్యాంక్ ఫుల్ అయిపోయింది రాజబాబు. ఇక్కడే నుండి వస్తాను. ఆ పరుగేంట్రా? ఉండండి రాజబాబు, వచ్చేస్తున్నాను. రేయ్, అమ్మా, ఇక్కడ పోసేద్దాం. ఏమండి? అమ్మా, ఎవరు మీరు? ఏమండి? ఏమండి? అయ్యో అమ్మా. ఏమండి? 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 ఏంటి ఏమైంది? వాడెవడో నన్ను బలవంతం చేయబోయాడండి. ఎవడ్రా వాడు? రే రాజుగా, రే రామయ్య, రే సుబ్బారావు, రే అందరంతా. ఏమండి, అలా గోల్ చేయకండి. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఏమైందిరా? వీడెవడో నా పిల్లని చేపట్టుకుని లాగాడంట. పట్టపగలు నలుగురిలో ఇలాంటి పని చేయడానికి నీకెంత ధైర్యంరా? అయ్యో, మీరందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అసలు జరిగింది ఏంటంటే, వీడితో మాట్లాడరా, నాలుగు తగిలించక. రాజబాబు, ఏమైందండి?
ఏదో పని చేసిన చాలక మా పైన నోర్లెగుస్తుంది. అరే తాళ్ళు తీసుకురండిరా, వీడిని కట్టేద్దాం. ఏమండి ఆగండి, ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఆ తర్వాత మీరేం చెప్పినా వింటాను. ఏంట్రా నువ్వు చెప్పేది? చెట్టు కట్టేద్దాం రండి. ఏయ్ ఆగండి రా, ఆయన చెప్పేది కూడా విందాం. మీరు చెప్పండి సార్. లేదండి, ఆవిడ్ని పాము కరవబోతే ఆవిడ చేయి పట్టుకుని పక్కకి లాగాను. అదే నేను చేసింది. నువ్వు చెప్పింది నిజమే అయితే ఆ పాము ఇక్కడే ఎక్కడో ఉంటుంది. కనిపించిందంటే వదిలేస్తాం, లేదంటే మా ఊరి కట్టుబాట్ల ప్రకారం మేం వేసే శిక్షని అనుభవించాల్సిందే. రేయ్ ఆ పాము ఎక్కడుందో వెతకండి రా. చూద్దాం పదరా. పావన్నావు, ఎక్కడ కనిపించలేదు. పావన్ అబద్ధం చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నావా? అయ్యో లే, అబద్ధం చెప్పి తప్పించుకోవాల్సిన అవసరం మా రాజాబాబుకి లేదు. మర్యాదగా మీరే తప్పు చేశామని చెప్పి ఒప్పుకొని మా రాజాబాబు క్షమాపణ చెప్పండి. లేదంటే లేదంటే ఏం చేస్తావు? ఆగండి, అది కాదు. ఆగమని చెప్తున్నాను కదా. ఆగండి, ఆగండి. ఆగండి. నువ్వాగు. ఏమైంది? అసలేం జరిగింది? వీడు నా పిల్లాన్ని బలవంతం చేయబోయాడు. ఏమండి, నేను అలాంటి వాడిని కాదు. నువ్వాగు. ఏమ్మా, మీ ఆయన చెప్పింది నిజమేనా? అవునండి.